అప్పట్లో మాకు ఓ చాదస్తంగా అనిపించింది. ఏమిటి ఎవరు చూస్తారు, ఎవరు వింటారు, ఈయనేమో అలా ఒక దీక్షలా తపస్సులాగా కంప్యూటర్ మీద, అంటే నాన్ సింక్, అటు వేదం ఇటు కంప్యూటర్. ఇదేమో మోడర్న్ టెక్నాలజీ, అదేమో పాత వ్యవహారం అని అందరికీ అనుకునే రోజులు. అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అని జోకులు వేసుకునే స్థాయి. అంటే ఎస్, దానికి ఆన్సర్ అన్ని వేదాల్లో ఉన్నాయి అని వాడు ప్రూవ్ చేశాం. నాకు ఆశ్చర్యం అనిపించేది, ఎందుకంటే వేదగణితం టీవీలో వస్తున్నప్పుడు అంత తొందరగా టకటక, అంటే నేను సహజంగా నాకు లెక్కలు రావు. అలాంటివన్నీ నేను కూడా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటే బాగుండేదేమో అనిపించే స్థాయికి ఆయన బోధించడం. ఎందుకంటే నాకు దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం ఒక సంఘటన. నేను ఒక చిన్న ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు. అతను యుఎస్ వెడుతున్నాడు అన్నమాట, ఏదో ఉద్యోగం కోసం. ఈలోగా ఏదో పెద్ద ప్రాబ్లం మన వాడు క్యాలిక్యులేటర్ పెట్టి చేసుకునేటప్పుడు అతను ఒకసారి చూసి ఆన్సర్ చెప్పేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ చెప్పింది. ఇదేమిటంటే నేను వేద గణితం నేర్చుకున్నాను అని ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్డ్. సో అంత ఎనర్జీ, అంత టాలెంటు ఉండి మనం వాడుకోలేకపోతున్న దౌర్భాగ్య స్థితి నుంచి ఇవాళ ఎస్ అందరం వాడుకునే అవకాశం కల్పించిన అవధాని గారికి, ముఖ్యంగా వేద భారతికి జీవితాంతం, అంటే జాతి మొత్తం రుణపడి ఉంటుంది. ఇది ముందు యువకుల్లో మన యువతలో కనుక ప్రవేశిస్తే ఈ కొలవేరే కాదు, ఇలాంటివి కూడా ఎంటర్ అయిపోతే ఆ వెర్రి కొంచెం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సెలవు.